హాయ్ హలో మై డియర్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు అజ్జు అకాడమీ. వెల్కమ్ టు గ్రూప్ 2 క్లాసెస్. సో, వీడియోలోకెళ్ళే ముందు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు చెప్పే సజెషన్ ఏదైనా ఉందంటే అది టెస్ట్ సీరీస్ అనేది రాయండి. ఎందుకంటే టెస్ట్ సీరీస్ రాయడం వల్ల మన యొక్క కేపబిలిటీ, ఎఫిషియన్సీ అనేది తెలుస్తుంది. మనం ఏ రేంజ్‌లో ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని. సో, నిన్న దానికి సంబంధించి హిస్టరీ సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్ అనేది రాయడం జరిగింది. అలాగే త్వరలో మన మెంటల్ ఎబిలిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి, మీరు చేసినటువంటి ప్రాక్టీస్ ఒక ఎత్తైతే దానికి సంబంధించినటువంటి రివిజన్ తర్వాత మనం పెట్టే ఈ టెస్ట్ సీరీస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సో, ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సీరీస్ తీసుకోండి. టెస్ట్ సీరీస్ తీసుకుంటే మీకు సిలబసు కవర్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మనం ఎక్కడున్నాము, ఇంకా మన ప్రిపరేషన్ అనేది ఏ స్థాయిలో ఉందనేది కూడా తెలియడానికి చాలా ఉపయోగపడుతుందండి. సో, డోంట్ మిస్ ఇట్ ఎవరు గూడా. నెక్స్ట్ మంది గూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో, కాబట్టి ప్రాక్టీస్ చేయండి. అయితే ఈరోజు వీడియోలోకెళ్ళే ముందు ఏంటంటే, ఈరోజు టాపిక్ ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూసే ఉంటారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. దీన్నే చక్రవడ్డీ అని పిలుస్తారు. సో, చాలామందికి తెలుసు. ఈ యొక్క టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఇది చాలా కన్‌ఫ్యూజ్‌గా ఫీల్ అవుతారు. చాలా టఫ్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. నేను చాలామందిని చూసానండి. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కలకు దండంరా బాబోయ్! నమస్కారం. మనం ఆ లెక్కలు చేయలేమనేసి చాలామంది బాధపడతారు. సో, మీలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికే చాలా మంచిగా మనం ఈరోజు క్లాసెస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ప్రతీదీ గూడా ఈజీ షార్ట్‌కట్ వేలో మనం ప్రతీదీ గూడా మనం సాల్వ్ చేస్తామండి. ఓకేనా? సో, ఎవరు గూడా మీరు ఆందోళన చెందాల్సిన పని లేదండి. ఈ చాప్టర్ అనేది మనం నేర్చుకుంటే చాలా ఈజీ అండి. అన్ని అకాడమీలు ఎలా చెప్తాయో నాకు తెలీదు గానీ, మనం మాత్రం చాలా డిఫరెంట్‌గా చెప్తామండి. ఓకేనా? సో, అసల ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటనేది చూద్దాం. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో దీన్ని ఏమని పిలుస్తారంటే చక్రవడ్డీ అని పిలుస్తారండి. మీరు చాలామంది మన నిజ జీవితంలో కూడా చూస్తాం. "అరే! బ్యాంకోడు ఉన్నాడురా బాబు! మనం లోన్ తీసుకున్నామంటే బారు వడ్డీ, చక్రవడ్డీలేసేస్తాడు ఏకంగా. నాకొద్దురా బాబోయ్!" అంటారు. సో, మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ చక్రవడ్డీ ఎలా ఏస్తారు? ఈ బారు వడ్డీ ఎలా కడుతున్నారనేసి? సో, మన నిజ జీవితంలో కూడా మనం ఇలాంటివి చూస్తూ ఉంటామండి. సో, ఓకేనా? సో, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. అసలు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఈ ఎలా కాలిక్యులేట్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ అసలనేది నేనే ఉన్నానండి. నేను ఒక బ్యాంక్ దగ్గర ప్రిన్సిపల్ అనేది రూ. 1000 ఉందండి. సో, రూ. 1000 అనేది నేను తీసుకున్నాను. బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నాను. అయితే ఆ యొక్క మేనేజర్ ఏం చెప్పాడంటే, "నీకు 2% లేదంటే 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీ యొక్క టైమ్ పీరియడ్ అనేది 2 ఇయర్స్" అని చెప్పారు. ఏం చెప్పారు నాకు? ఆ యొక్క మేనేజర్ ఏం చెప్పారంటే, "సార్ మీకు ఒక రూ. 1000 అమౌంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ అమౌంట్ అనేది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతంటే 10% మీకు ఇచ్చినటువంటి టైమ్ పీరియడ్ 2 ఇయర్స్. నాకేంటంటే అసలుతో కలిపి మీరు చెల్లించాలండి" అని చెప్తాడన్నమాట. అసలు మరియు వడ్డీతో కలిపి నాకు చెల్లించాలంటారు. సో, దీనికి ఏం చేయాలి మనం? ఎంత చేయాలో తెలీదు. వాడేదో చెప్తాడు మనమేదో కట్టేస్తాం. అలా కాదు. మనం కూడా ఒకసారి అనాలిసిస్ చేయాలి. అదెలా అనేది చూద్దామండి. సో, ఫస్టు ఈ రెండింటికి కంపారిజన్ మీకు చెప్తాను. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటనేది. సో, ఇక్కడ 2 టైప్స్ తీసుకుందామండి. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ చూద్దాం. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఓకేనా? సో, సింపుల్ ఇంట్రెస్ట్‌లో మీకేం చెప్పాను? ప్రతి ఇయర్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంత కడుతున్నావు ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1000 ఉందండి. ఓకేనా? సో, రూ. 1000 సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% సంవత్సరానికి 10% వడ్డీ. అలా ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. సో, రూ. 1000కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో, ఫస్ట్ ఇయర్‌కి ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? ఫస్ట్ ఇయర్‌కి అంటే 1000లో 10% అంటే రూ. 100. ఓకేనా? మళ్ళీ సెకండ్ ఇయర్‌కి ఏమవుతుంది? సెకండ్ ఇయర్‌కి కూడా రూ. 100. సెకండ్ ఇయర్‌కి కూడా ఏంటి? రూ. 100. సో, నీకు పడినటువంటి ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇది 200 ప్లస్ ఇది 1000 అంటే నీకొచ్చినటువంటి ఇంట్రెస్ట్ మరియు మొత్తం కలిపి అంటే నువ్వు తీసుకున్నటువంటి అసలు వడ్డీ కలిపి నువ్వు ఇక్కడ పే చేసిందెంత? 1200 మాత్రమే పే చేస్తావు. ఏం చేస్తావు? 1200 ఎందుకు? నువ్వు తీసుకున్నటువంటి అసలనేది రూ. 1000 దానికి పడినటువంటి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రూ. 100 సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది రూ. 100 మొత్తం కట్టిందెంత? 1200 సో, మనం ఎలా చెప్పామంటే దీన్ని డబుల్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 10 ఇంటూ 2 20% అంటే 1000లో 20% అంటే ఎంత? 200 సో, మనం కట్టిందంతా 1200 బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏం జరుగుతుందంటే మనం అలా చెయ్యం. కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏంటంటే ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ నాకు రూ. 1000 ఇచ్చాడండి.
ఓకే అంటే ఫస్ట్ ఇయర్ ఏం చేశారు, 1000 రూపాయలు ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్కి దాని పడిన ఇంట్రెస్ట్ ఎంత, 100 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రూపాయలు తీసుకున్నాను కదా, ఓకేనా. సో నాకు ఫస్ట్ ఇయర్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్కి ఏమైంది, దీనికి ఇంట్రెస్ట్ అనేది 1000 రూపాయలు అయింది, ఓకేనా. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనం ఈ 1000 రూపాయలకే కాదండి, రెండింటికి కలిపి ఇంట్రెస్ట్ పే చేస్తామన్నమాట. అంటే ఈ 1100 మీద మళ్ళీ 10% అనేది ఇంట్రెస్ట్ పే చేస్తాను. సో ఏమవుతుంది, ఈ 1100 మీద అంటే అసలు వడ్డీ మీద కలిపే మళ్ళీ థర్డ్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ పడిపోద్ది. ఫోర్త్ ఇయర్ తీసుకున్నాం అనుకో, దాని మీద ఇంట్రెస్ట్ పడిపోద్ది అనమాట. అంటే వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే 1000 రూపాయలు తీసుకున్నాను, ఫస్ట్ ఇయర్కి 100 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. సో సెకండ్ ఇయర్కి వచ్చేసరికి చూడండి, 110లో 10%, ఓకేనా. సో 1100లో 10%, అంటే ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్, అంటే ఏమొచ్చింది 110 రూపీస్. అంటే సెకండ్ ఇయర్ ఎంత కట్టాను నేను ఇంట్రెస్ట్, 110. ఫస్ట్ ఇయర్ ఎంత కట్టాను, 100 రూపాయలు. అంటే ఏమైంది, 10 రూపాయలు అనేది ఎక్స్ట్రా పడింది ఇంట్రెస్ట్. సో ఇప్పుడు నేను టోటల్ బ్యాంక్కి ఎంత నేను పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ఏమో 1100 మొత్తం, మళ్ళీ సెకండ్ ఇయర్ ఏమో ఇంకొక 110. అంటే మనం ఏం చేస్తున్నామంటే 1210 రూపాయలు అనేది నేను బ్యాంకర్కి పే చేయడం జరుగుతుంది. ఎంత పే చేస్తున్నాను, 1210 రూపాయలు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే. అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్‌లో ఏంటంటే కేవలం అసలు మీద మాత్రమే నీకు వడ్డీ పడతది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏమవుతుందంటే అసలు మరియు వడ్డీ మొత్తం మీద పడుతుందనమాట. సో ఇక్కడేమో అసలేమో 1000 రూపాయలు, మరి దాని మీద వడ్డీ ఏమో ఇంకొక 100 రూపాయలు, మొత్తం 110. సో ఓవరాల్‌గా నేను కట్టిందంతా 1210 రూపాయలు. అంటే చూసుకోండి చక్రవడ్డీ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందండి. అందుకే మనం ఎప్పుడైనా ఈ క్రెడిట్ పే లేకపోతే ఇంకేమైనా లోన్ యాప్స్ తీసుకునేటప్పుడు అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదవండి. అది చక్రవడ్డీ వేస్తున్నాడా, బారోవడ్డీ వేస్తున్నాడా, లేదంటే ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు కూడాను, ఓకేనా. సో ఇది మన నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి, ఓకేనా. సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకేనా. సో అదేవిధంగా ప్రిన్సిపల్ అనేది, ఓకేనా, ప్రిన్సిపల్ అనేది 2000 నాన్న, ఓకేనా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీనికి 20%, ఓకేనా. సో టైం పీరియడ్ అనేది అగైన్ 2 years. నాకు ఇప్పుడు అమౌంట్ అలాగే ఇంట్రెస్ట్ కూడా కావాలి. సో అమౌంట్ కావాలి, ఇంట్రెస్ట్ కూడా కావాలి. సో ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ ఎంత ఉంది, 2000. సో 2000 అనేది ఏంటి, 2 yearsలో కట్టాలి, దాని యొక్క మొత్తము కావాలి, ఇంట్రెస్ట్ కూడా నాకు కావాలి. సో ఇక్కడ చూస్తే 2000 తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూస్తే 2000 తీసుకున్నాను, ఓకేనా. సో 2000 ఏంటి, 2 years పే చేయాలి. సో ఫస్ట్ ఇయర్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్, ఇదేంటి చేంజ్ అయింది, ఓకేనా. సో దీని ప్రకారం చూస్తే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ ఏమన్నారు ఇంట్రెస్ట్, ఇక్కడ 20% కదా. ఫస్ట్ ఇయర్ ఎంత ఇంట్రెస్ట్, 20%, అంటే 2000లో 20%, 2000లో 20%. ఈ 2 zeros క్యాన్సిల్, ఓకేనా. సో 2 2s are 4, అంటే 400 కట్టాను ఫస్ట్ ఇయర్. సో మరి సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, సో సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు నువ్వు ఓన్లీ అసలు మీదే కాదు, అసలు మరియు వడ్డీ మీద మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి అసలు మరియు వడ్డీ మీద కట్టాలి. అంటే ఇది 2000, ఇది 400, అంటే 2400లో 20% చేయాలి. 2400లో 20%. అప్పుడు ఏమవుతుంది, ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, ఓకేనా. సో 2 24s are 480, అంటే ఎంత పడింది, 480 రూపాయలు పడింది. సో ఇప్పుడు ఓవరాల్గా చూడండి. సో ఓవరాల్గా అమౌంట్ అనేది ఎంత అయిందంటే నేను తీసుకున్నటువంటి అసలు అనేది 2000, ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 2400 అయింది, మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది ఇంకొక 480 రూపాయలు యాడ్ అయింది. సో ఓవరాల్గా నేను కట్టింది ఎంతంటే 2880 రూపాయలు, 2880 రూపాయలు. సో ఇందులో 2000 అనేది అసలు, సో 2000 అనేది అసలు, సో కట్టినటువంటి వడ్డీ అనేది 880 రూపాయలు, ఇదేమో వడ్డీ, ఓకేనా. అసలు అనేది 2000, వడ్డీ అనేది 880. సో ఇలా మనం ఏం చేస్తామంటే సింపుల్ ఇంట్రెస్ట్ని
కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి ఎగ్జామ్‌లో నీవిలా ఒక్కొక్క దానికి కట్టుకుంటే నీకు టైం సరిపోద్దా? చాలదు. ఇలా ఒక్కొక్క దానికి ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, ఇక్కడ 5 ఇయర్స్ అంటారు. 5 టైమ్స్ చేస్తావా? 6 ఇయర్స్ అంటారు. 6 టైమ్స్ చేస్తారా? 3 ఇయర్స్ అంటారు. 3 టైమ్స్ చేస్తారా? లేదు. మనకేంటంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. అలాగే షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ గూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు చూడండి. సో, ఇలాగే ఉంది కదా! యాక్చువల్‌గా మనం చాలా సాధారణంగా మీరు ఏ యొక్క బుక్ చూసుకున్నా, లేదంటే ఏ యొక్క నోట్స్ చూసుకున్నా మనకి ఎప్పుడు గూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ఫార్ములా ఉంటుంది. సో, ఏదంటే A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ T. T ప్లేస్‌లో ఒక్కొక్కసారి N కూడా ఉంటుంది. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించినటువంటి మేజర్‌గా మనం వాడేటువంటి ఫార్ములా. సో, ఇక్కడ A అంటే ఏంటంటే అమౌంట్ అండి. ఏ అంటే ఏంటంటే ఏ డినోట్స్ అమౌంట్. ఏ అంటే ఏంటంటే అమౌంట్. అదేవిధంగా పి అంటే ప్రిన్సిపల్. ఓకేనా? అదేవిధంగా టీ అంటే ఏంటంటే టైమ్ పీరియడ్. టీ అంటే టైమ్ పీరియడ్. సో, టీ అంటే ఏంటంటే టైమ్ పీరియడ్. అట్ ది సేమ్ టైమ్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో, అమౌంట్ అంటే దీన్ని ఏమంటారంటే అమౌంట్ అంటే మొత్తము. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అసలు మరియు వడ్డీ ఉంటుంది. ఏముంటుంది? అసలు మరియు వడ్డీ. ఓకేనా? అదేవిధంగా ప్రిన్సిపల్ అంటే అసలు. టైమ్ పీరియడ్ అంటే కాలం తెలుసు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి తెలుసు. అయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో మనం అమౌంట్ ఎక్కువగా మనకి ఏంటంటే క్వెషన్ బాగా చూడాలి. అమౌంట్ అడుగుతుంటారు. లేదంటే సీఏ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేయడం జరుగుతుంది. సో, మనం ఏదైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాలిక్యులేట్ చేసేటప్పుడు ఫార్ములా మెథడ్ అయితే ఇది. వీటితో పాటుగా మనం ఏంటేంటంటే సో, ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌ని కాలిక్యులేట్ చేసేటప్పుడు మనం చాలా మెథడ్స్ వాడతాం. సో, ఫస్ట్‌దేంటంటే ఫార్ములా మెథడ్. అదేవిధంగా రేషియో మెథడ్. అదేవిధంగా ట్రీ మెథడ్. ఫార్ములాలో వాడతాం, రేషియో మెథడ్ వాడతాం, అలాగే త్రీ త్రీ టే ట్రీ మెథడ్ కూడా వాడతామనమాట. ట్రీ మెథడ్. సో, వీటిని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా అయితే ఎలా ఎలా ఏస్తాం, రేషియో ఇంట్రెస్ట్‌లో ఎలా చేస్తాం, ట్రీ మెథడ్ ఎలా చేస్తాం, అలాగే ఇంకోటేంటంటే ఇది కూడా వాడతామండి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి గదా! అంటే సక్సెసివ్ పర్సెంటేజ్ కట్టినప్పుడు అంటే ఎలాగంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 ఈ ఫార్ములా పెట్టాం కదా! సో, ఇవన్నమాట. ట్రీ మెథడ్ కూడా వాడతాం ఫార్ములా. ఇవన్నీ గూడా మనం యూజ్ చేసి చేస్తామన్నమాట కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థమైంది కదా! సో, ఇదండి. ఓకేనా? సో, దీనికి ఇలాంటి కొన్ని సమ్స్ ఉన్నాయి. వీటికి మనం 3 మెథడ్‌లు కూడా మీకు చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా కాలిక్యులేట్ చేస్తామనేది. ఓకేనా? సో, ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్ చెప్తానండి. హ్మ్. సో, ఈ ప్రాబ్లమ్ చూడండి. సో, ప్రిన్సిపల్ అనేది రూ. 1000 అనుకుందాం. ఓకేనా? సో, దీనికి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2 ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అనుకుందాం. ఓకేనా? సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. అదేవిధంగా టైమ్ పీరియడ్ అనేది 2 ఇయర్స్. అలాగే మనకిప్పుడేంటంటే అమౌంట్ కట్టాలి. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా? సో, ఈ ప్రాబ్లమ్‌ని బేస్ చేసుకొని ఓకే. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని మీకు అన్ని మెథడ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఏంటి? అన్ని మెథడ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 సెకండ్. ఓకే. సో, చూడండి.
ప్రిన్సిపల్ అనేది 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%, అలాగే టైం పీరియడ్ అనేది 2 ఇయర్స్, అమౌంట్ ఇవన్నీ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి చేద్దామండి. సో, ఫార్ములా యూజ్ చేసి ఒక్కొక్క మెథడ్ చెప్తాను. సో, ఫస్ట్ మెథడ్ చూడండి ఫార్ములా. సో, ఫార్ములా ఏంటంటే ఓకేనా? ఫార్ములా ఏంటి? అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ t. ఓకేనా? సో, అమౌంట్ కదా కడుతున్నాము. సో, ప్రిన్సిపల్ ఏమో 1000, ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10, అంటే 10/100 హోల్ బై టైం పీరియడ్ ఏమో 2 ఇయర్స్, అంటే ఏమవుతుంది ఇది 1000. ఓకేనా? సో, ఈ 0 క్యాన్సిల్. సో, 1 ప్లస్ 1/10 అండి ఇది. సో, అప్పుడు ఏమవుతుందంటే ఇది 11/10 అవుతుంది హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందంటే ఇది 1000 ఇంటూ 11 స్క్వేర్ అంటే ఎంత 121/100. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 2 జీరోస్ క్యాన్సిల్. సో, ఆన్సర్ ఏమొచ్చింది 1210 రూపాయలు. అంటే అమౌంట్ అనేది 1210. అయితే మనకేం కావాలి? సిఐ కావాలి. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఓకేనా? సో, ఇక్కడ అమౌంట్ ఏమో 1210, అలాగే ప్రిన్సిపల్ ఏమో 1000. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 210. అర్థమైందా? సో, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ తీస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఒక ప్రిన్సిపల్ అనమాట. ఓకేనా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేస్తే వచ్చేది. ఇక్కడ కట్టినటువంటి ఇంట్రెస్ట్ ఏమో 210. సో, ఇది ఫార్ములా మెథడ్. ఇదేంటిది ఫార్ములా మెథడ్. ఇప్పుడు మీకు రేషియో మెథడ్ చెప్తా చూడండి. సో, రేషియో మెథడ్ ఎలా ఉంటుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలండి. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఏముంది 10% ఉంది. ఓకే. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సో, 10%ని ఎలా రాయొచ్చు అంటే 10/100గా రాయొచ్చు. అంటే 0 క్యాన్సిల్. అప్పుడు ఏమైంది 1/10 వచ్చింది. సో, 1/10ని ఏమవుతుందంటే 10 అనేది కాస్త 12 అవుతుంది. 1/10 అంటే ఏంటంటే 10 ఉండేది కాస్త 11 అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్‌ది ఎప్పుడు కూడా మొదటి నిష్పత్తి అనేది ప్రిన్సిపల్‌ని ఇండికేట్ చేస్తది. రెండవ నిష్పత్తి అనేది అమౌంట్‌ని ఇండికేట్ చేస్తది. ఓకేనా? సో, ఇక్కడ టైం పీరియడ్ ఏమన్నారు? టైం పీరియడ్ అనేది 2 ఇయర్స్ అన్నారు. సో, అప్పుడు ఏమవుతుందంటే దీన్ని డబుల్ చేయాలి. 10 స్క్వేర్ అనేది 11 స్క్వేర్ అవుతుంది. ఓకేనా? సో, అప్పుడు ఏమవుతుంది ఇది 100 అవుతుంది. ఇదేమో 121 అవుతుంది. ఓకేనా? సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్సే సిఐ అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ప్రిన్సిపల్‌కి, అమౌంట్‌కి మధ్య డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ. సో, ఇప్పుడు చూడండి. ఇది మొదటిది ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ ఇండికేట్ చేస్తది. రెండవది ఎప్పుడు కూడా అమౌంట్ ఇండికేట్ చేస్తది. సో, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా చూడండి. సో, అక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 1000 రూపీస్ అన్నాం కదా! ప్రిన్సిపల్ అనేది. అంటే 100 పార్ట్స్ అనేది 1000 అయితే 121 పార్ట్స్ ఎంత? ఓకేనా? సో, బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 100 10 టైమ్స్, ఇది కూడా 121 10 టైమ్స్. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే 1210 రూపాయలు. సో, ఈ రెండిటి మధ్య డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదంతా 1110 రూపాయలు. సో, ఇలా మనం ప్రతీదీ కూడా ఏం చేస్తామంటే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌ని ఇలాగ ఇది రేషియో మెథడ్ ఇది. ఇదేంటిది? రేషియో మెథడ్. అదే విధంగా సక్సెసివ్ డిస్కౌంట్‌లో చేస్తున్నాం కదండీ! సక్సెసివ్ మెథడ్ అదే ట్రీ మెథడ్ అంటారు దాన్ని గూడా. ఆ మెథడ్‌లు కూడా మీకు చెప్తాను చూడండి. సో, ఆ మెథడ్ ఎలా అంటే సో, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఎన్ని సంవత్సరాలకి? 2 ఇయర్స్‌కి. అంటే 2 ఇయర్స్‌కి తీసుకోండి. 10 + 10 ఓకేనా? ప్లస్ 10 × 10/100 ఓకేనా? సో, అప్పుడేమవుతుంది ఇది? ఇదేమో 20 అవుతుంది. ఇది 20 ప్లస్ ఈ 0, ఈ 0, ఈ 0, ఈ 0 ఇది 1 అంటే 21 అవుతుందన్నమాట. ఇదేమవుతుంది ఇది 21 ఓకేనా? ఇదేంటిది 21 అన్నమాట. సారీ ఇక్కడ 210 కదా! సో, ఒకసారి చూడండి. ఈ ట్రీ మెథడ్ చెప్పే ముందు ఏంటంటే ఈ ట్రీ మెథడ్ చెప్పే ముందు మనకి కొన్ని తెలియాలండి. అది చూపిస్తాను చూడండి. సో, అక్కడ చూడండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%.
సో అప్పుడు 2 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 21 అవుతుంది. 3 ఇయర్స్‌కి అయితే 31.33. 4 ఇయర్స్‌కి అయితే 46.41. అలాగే 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. 2 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 3 ఇయర్స్‌కి ఎంత అవుతుంది? 4 ఇయర్స్‌కి అయితే ఎంత అవుతుంది? ఈ టేబుల్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. టేబుల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే జాగ్రత్తగా చూడండి. ఆ! సో ఇక్కడ చూడండి. మనకేం కావాలి? సీఐ కావాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్టే కావాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇదిగోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% 2 ఇయర్స్ కాబట్టి ఏమవుతుందంటే 21% అంటే 100% అనేది 1000 అయినప్పుడు ఓకేనా? సో 21% ఎంత? ఇది క్వెషన్ అన్నమాట. అంటే ఏమవుతుంది? 100 ఇంటూ 10 ఇది 21 ఇంటూ 10 అంటే మనకేమొచ్చింది 210. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎంతంటే రూ. 210. అదే విధంగా ఇప్పుడు నాకు అమౌంట్ కావాలనుకోండి. ఓకేనా? సో అమౌంట్ కావాలంటే ఏమవుతుందంటే అమౌంట్ అంటే ఆల్రెడీ అసలనేది రూ. 1000 అమౌంట్ అనేది 210 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1210. సో ఈ విధంగా ఎలా చేయొచ్చు? ఈ ఫార్ములా బేస్ చేయొచ్చు. రేషియో మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. ఈ మెథడ్ కూడా యూజ్ చేసి చేయొచ్చనమాట. ఓకేనా? సో మీకిక్కడ 21% ఇలా చేసాం డైరెక్ట్‌గా. అదే మనకి అక్కడ ఆ బాక్స్ గనుక గుర్తుందనుకోండి, బాక్స్‌లో వాల్యూస్ మనం ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఓకేనా? మరికొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. హ్మ్. సో ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా! 10% అనేది 2 ఇయర్స్‌కి. తర్వాత 3 ఇయర్స్‌కి. అంటే ఏం లేదండి. 10 + 10 ప్లస్ 10 ఇంటూ 100. సో దీని వాల్యూ ఏమో 21 వచ్చింది. నెక్స్ట్ ఏంటి 3 ఇయర్స్‌కి అన్నారు కదా! ఇంకొక 10 యాడ్ చేయండి. ఇప్పుడేమవుతుందంటే 21 + 10 ప్లస్ 21 ఇంటూ 10/100. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడేమవుతుంది ఇది? ఇది 31 అవుతుంది. ప్లస్ దీని వాల్యూ ఏమో ఆహ్, 0, 0 ఇదేమో 2.1 ఇలా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకేనా? ఈ 2 అనేది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుందప్పుడు. అప్పుడేమవుతుందంటే 33.1 అనేది మనకొస్తుంది. ఈ 2 అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అనమాట. సో, ఇలా ఇది టేబుల్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ ఎగ్జామ్స్‌లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఈజీగా అర్థమవుతుంది. ఇది చూడండి. సో, ప్రిన్సిపల్ అనేది 81,000 8,100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 11 1/9%. టైమ్ పీరియడ్ అనేది 2 ఇయర్స్. అయితే అమౌంట్ ఎంత అనేది కాలిక్యులేట్ చేయాలి. సో, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 11 1/9% ఉంది. ఏముంది? 11 1/9%. సో, 11 1/9% అంటే మనం దీన్ని 1/9గా రాసుకోవచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 1/9గా. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏముందంటే 1/9 అంటే 9 ఉండేది కాస్త 10 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? సో, టైమ్ పీరియడ్ ఏంటి 2 ఇయర్స్. అంటే స్క్వేర్ చేయండి. ఇదేమో 81 అవుతుంది. ఇదేమో 100 అవుతుంది. ఓకేనా? సో, దీని ప్రకారం 81 పార్ట్స్ అనేది 8100 అయితే ఓకేనా? సో, 100 పార్ట్స్ అనేది ఎంత? ఓకేనా? ఇదేమవుతుంది అప్పుడు 81 ఇంటూ 100 అలాగే 100 ఇంటూ 100 అంటే దీని ఆన్సర్ ఏమవుతుందంటే 10,000. అంటే మన యొక్క అమౌంట్ అనేది 10,000. అమౌంట్ ఎంతొచ్చింది? 10,000. మరి సీఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతవుతుందంటే వీరెంటి మధ్య డిఫరెన్స్. సో, వీరింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10,000 అలాగే 8,100 అంటే 1,900 అనేది డిఫరెన్స్. సో, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేయొచ్చు. లేదు సార్ ఇలాగ రేషియో మెథడ్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. సో, 81కి అలాగే 81కి 100కి మధ్య డిఫరెన్స్ ఎంత? 19 అంటే 19 పార్ట్స్ అనేవి ఎంత అవుతుందనేది క్వెషన్ అన్నమాట. అంటే 19 ఇంటూ 100. సో, మన ఆన్సర్ ఏమవుతుందంటే 1900. సో, ఈ విధంగా మనం రేషియో మెథడ్ అనేది యూజ్ చేసుకొని చేయడం జరుగుతుంది. రేషియో మెథడ్ అనేది యూజ్ చేసుకొని చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? హ్మ్. సో, ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయండి. కొంచెం చూడండి చెప్తాను. సో, ప్రిన్సిపల్ అనేది 10,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20% అలాగే టైమ్ పీరియడ్ అనేది 1 ఇయరు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ ఇయర్లీ అలా చెప్తారండి. అలా అలా చెప్పేటప్పుడు మనం ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎలా ఉంటుంది? అమౌంట్ వాల్యూ ఎలా ఉంటుందనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇలాంటి సమ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూడండి.
ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి మారుస్తామన్నమాట. ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ, అదేవిధంగా క్వార్టర్లీ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ. సో హాఫ్ ఇయర్లీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం పీరియడ్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో హాఫ్ ఇయర్లీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే R/2 చేస్తాం. టైం పీరియడ్ ఏమవుతుందంటే డబుల్ చేస్తాం 2t. క్వార్టర్లీ వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై 4 చేస్తాం. సో టైం పీరియడ్ని ఏమవుతుందంటే 4tగా తీసుకుంటాం అనమాట. 4tగా తీసుకుంటాం. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు, కాంపౌండ్ యాన్యువల్ అన్నప్పుడు ఒకటే, అలాగే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు ఇలా చేయడం జరుగుతుంది. మీకు మోడల్స్ వచ్చేటప్పుడు బ్రీఫ్గా చెప్తానండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని R/2 ఎందుకు తీసుకున్నారు సార్, అలాగే ఇది R/4 ఎందుకు వచ్చింది అనేది మీకు అక్కడ నేను క్లియర్ కట్గా చెప్తానన్నమాట. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఏమన్నాడంటే ప్రిన్సిపల్ అనేది 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 20%, టైం పీరియడ్ అనేది 1 ఇయర్ అయితే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అర్ధ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఎగ్జామినర్ అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో రేట్ ఏమవుతుందంటే 20/4 అవుతుంది. 20 బై హాఫ్ ఇయర్లీ కదా, 20/2 అవుతుంది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అవుతుంది. ఓకేనా. మరి టైం పీరియడ్ ఏమవుతుంది, టైం పీరియడ్ అనేది ఆల్రెడీ టైం పీరియడ్ 1 ఇయర్, అంటే 2 ఇంటూ 1 అంటే ఇది 2 ఇయర్స్ అవుతుంది. ఓకేనా. సో 10% అంటే ఏమవుతుందంటే 10:11 అవుతుంది. అంటే 10% అంటే ఏంటి, 1/10 కదా. సో అప్పుడు మనకి దీని ప్రకారం 2 ఇయర్స్ కదా, అప్పుడు ఏమవుతుందంటే 10² 11² అండి. 10² 11². అంటే ఇదేమో 100, ఇదేమో 121. అంటే 100 పార్ట్స్ అనేవి 10,000 అయితే 121 పార్ట్స్ ఇంత. సో చూడండి, ఈ జీరోస్ క్యాన్సిల్, అంటే ఇంటూ 100 టైమ్స్ అంటే ఏమవుతుందంటే 121 ఇంటూ 100. సో ఈ విధంగా మనం రేషియో మెథడ్ని యూజ్ చేసుకొని చేయడం జరుగుతుందండి. రేషియో మెథడ్ ద్వారా చేస్తే మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ అనేవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేసే అవకాశం బాగా ఎక్కువ. ఓకేనా. సో చాలామంది ఏంటంటే ఫార్ములా యూజ్ చేస్తారు. మీరు అలా ఫార్ములా యూజ్ చేయడం వల్ల బై మిస్టేక్ మీ యొక్క ఆన్సర్స్ అనేవి కూడా తప్పు అయిపోతూ ఉంటాయి. ఓకేనా. సో 1కి 2 సార్లు చూడండి. ఈ టేబుల్ని బాగా నేర్చుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫర్దర్గా చెప్పినటువంటి సమ్స్లో ఇవి ఎక్కువగా వాడతాం, డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తామన్నమాట. సో ఇవైతే టేబుల్ నేర్చుకోండి మీరు. వీటితో పాటుగా సో మీరు 20 క్యూబ్స్ కూడా నేర్చుకోండి. 20 క్యూబ్స్, అదేవిధంగా ఒక 30 స్క్వేర్స్ మీకు ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతాడండి. ఎగ్జామ్లో ఈ క్యూబ్స్ బేస్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ టైం పీరియడ్ 2 ఇయర్సే చెప్పాను. తర్వాత మనం ముందుకెళ్ళేసరికి ఏమవుతుందంటే టైం పీరియడ్ అనేది 3 ఇయర్స్, 4 ఇయర్స్ అని కూడా చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా. సో మీరు దీనికి ఏం చేస్తారంటే 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇది ఈరోజు సెషన్ అండి. ఇవన్నీ ఏమిటి